హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను రైస్, మంచి టేస్ట్ ఉండే రైస్ చూపిస్తున్నాను. దీనికోసం అనేసి ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే పావు గ్లాస్ వరకు పెసరపప్పు వేస్తున్నాను. ఈ రెండింటిని మంచిగా కడిగేసేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోనే 2 చింతపండు రెక్కలు వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు, అంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఈ అన్నాన్ని ఒకసారి స్పూన్తోని మంచిగా కలుపుకోవాలి. అన్నం అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక్కసారి స్పూన్తో కలిపేసేసుకోవాలి. రైస్ అయితే గట్టిగా ఉంది కదా, మెత్తగా ఉడికింది కానీ గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని లూజ్గా చేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, 2 ఎండిన మిరపకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ, కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వీటన్నింటిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అయితే ఉల్లిపాయ ముక్కలు అనేటివి బాగా ఫ్రై చేసేసుకోవద్దండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై కావద్దు ఉల్లిపాయ ముక్కలు. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు వేసేసుకొని ఒకసారి స్పూన్తోని వీటన్నింటిని మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ రైస్ అనేది మంచి టేస్ట్ రావాలంటే ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగినంత కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలి. మరి కారం ఎక్కువ వేసుకోవద్దు. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1/2 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. వీటన్నింటిని వేసేసుకొని ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టేసేసుకున్న రైస్ను ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు అనేది ఈ రైస్కి మంచిగా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా నిదానంగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా రైస్కి మంచిగా కలవాలి. స్లిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ను. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. మన దగ్గర కూరగాయలు లేనప్పుడు ఇలా రైస్ చేసుకొని తింటేను సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తాలింపు అనేది ఆయిల్తో కాకుండా నెయ్యితో కానీ అలాగే బటర్తో కానీ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నేనైతే ఆయిల్ వేస్ట్ చేస్తున్నాను. ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మంచిగా కలిపేసేసుకొని ఉడికించుకోవాలండి. ఈ రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక 2 ముద్దలు ఎక్కువనే తినాలనిపిస్తుంది. కాకపోతే వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ను సర్వ్ చేసుకోవడం. అయితే ఈ రైస్లోకి అవిసె గింజల పొడి వేసుకొని తింటేను చాలా అంటే చాలా కమ్మగా ఉంది, మంచి టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.